హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే కనెక్షన్స్. ఓకే, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఆన్ ప్రిన్సెస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే క్లౌడ్ కనెక్షన్ కావచ్చు, అజూర్ కీ వాల్టర్ రిఫరెన్స్ కావచ్చు, వర్చువల్ నెట్వర్క్ డేటా గేట్వేస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మీరు ని మెయింటైన్ చేయడం కానీ, గేట్వే యాక్సెస్ ఇవ్వడం కానీ అన్నీ కూడా ఇక్కడే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ టైమింగ్, సో నేను ఒక గేట్వే ఇన్స్టాల్ చేశాను అండ్ ఇది సో రన్నింగ్ స్టేటస్ ఆన్లో ఉందన్నమాట. అలానే కనెక్షన్స్ అనేది నేనైతే డిలీట్ చేశాను వీడియో కోసం. ఇప్పుడు మనం కనెక్షన్స్ అనేది యాడ్ చేయొచ్చు, అలానే ఎవరికైనా యూజర్స్కి షేర్ చేయొచ్చు. రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి మనం ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. మీరు ఆన్ క్లౌడ్ కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే అండ్ ఆన్ ప్రిమిసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి మూడు రకాలు ఉంటాయి అన్నమాట: ఆన్ ప్రిమిసెస్, వర్చువల్ నెట్వర్క్, క్లౌడ్ అనేది. సో ఈ రోజు అయితే నేను ఓన్లీ ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్ ఈ రెండింటి గురించి మాట్లాడతాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ దీని గురించి కూడా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆన్ ప్రిమిసెస్ ఓకే. సో ఇందాక చెప్పినట్టుగా గేట్వే అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. లేకపోతే గేట్వే ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ డ్రాప్ డౌన్ రాదు, అప్పుడు మీకు ఏమీ రాదు అనమాట. సీక్వల్ పిఓసి ఓకే. కనెక్షన్ నేమ్ వచ్చేసరికి సీక్వల్ పిఓసి. ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లైక్ కనెక్షన్ టైప్ ఏంటిది, లోడింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ లైక్ 1 minute అలా టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే క్లౌడ్ అనుకోండి, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అనమాట. స్ట్రైట్ అవే వచ్చేస్తుంది మనకి. ఓకే, చూసారు కదా కనెక్షన్ టైప్. సో చాలా ఉంటాయి. మనకు కావాల్సిన ఏంటంటే, సో సీక్వల్ సర్వర్ ఎక్కడ ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సర్వర్ నేమ్ ఏంటో చెక్ చేసుకుందాం. సో సర్వర్ నేమ్ ఓకే. సో డేటాబేస్ పిఓసి. ఇక్కడ అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి. మనకైతే మనది ఆర్గనైజేషన్ కాదు కాబట్టి బేసిక్ చాలు. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటా, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, దట్స్ ఇట్. సో అండ్ ప్రైవసీ లెవెల్ వచ్చేసరికి నన్ను అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ డెమో. ఇలా మనం ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే మీకు ఇక్కడే సో ఎందుకు ఏంటి అనేది మీకు చూపిస్తున్నాం అనమాట. దాట్స్ ఇట్. సో మనం సక్సెస్ఫుల్గా ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేసినాం. చూడొచ్చు కనెక్షన్ టైప్ ఏంటి, ఎవరెవరు యూస్, స్టేటస్ ఏంటిది. ఓకే, అండ్ గేట్వే క్లస్టర్ నేమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా మీరు ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను. ఇంకో డేటాబేస్ తోటి సీక్వల్ మూవీస్ ఇది కనెక్షన్ టైప్ ఇక్కడ కూడా సీక్వల్ తీసుకున్నాను. సీక్వల్ వెరైటీస్ ఓకే. సో సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్ వచ్చేసి మూవీస్ అన్నమాట. అండ్ అథెంటికేషన్ మెథడ్ సేమ్ ఇందాక ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే. సో బేసిక్ డేటా పాస్వర్డ్ అండ్ దట్స్ ఇట్. సో మనమైతే రెండు కనెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా సో ఆన్ ప్రిమిసెస్ కనెక్షన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు క్లౌడ్ కనెక్షన్స్ క్రియేట్ చేద్దాం. లైక్ క్లౌడ్ కనెక్షన్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాబ్రిక్, సీక్వల్ డేబీ, లేక్ హౌస్, వేర్ హౌస్ అన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. సో క్లిక్ ఆన్ క్లౌడ్ కనెక్షన్స్. ఇక్కడ క్లస్టర్ అంటే ఏముండదు అనమాట. కనెక్షన్ నేమ్ జస్ట్ ఫ్యాబ్రిక్ సీక్వల్ డేబీ, కనెక్షన్ టైప్ ఫ్యాబ్రిక్ సీక్వల్ ఓకే, దట్స్ ఇట్. సో ఫ్యాబ్రిక్ సీక్వల్ డేటాబేస్ అనేది ఒక కనెక్షన్ టైప్ అనమాట. ఇక్కడ అథెంటికేషన్ OAuth 2.0 అంటే ఓపెన్ అథెంటికేషన్ 2.0 అనమాట. సో ఇక్కడ కనెక్షన్స్ అనేది రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లోడ్ అవుతుంది ఐ థింక్. ఓకే, సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ నన్ను తీసుకున్నాను.
అండ్ ఈ కనెక్షన్ యూజ్ చేసేటప్పుడు మీరు ఆన్ ప్రెమిసెస్ ఏదైనా ఇంటరాక్ట్ అవుతుంటే ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపీ డేటా యాక్టివిటీలో ఆన్ ప్రెమిసెస్ నుంచి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి డేటా లోడ్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఎర్రర్, దట్స్ ఇట్. ఓకే, ఎందుకు వచ్చిందో అర్థం కాదు, బట్ అది చెప్తుంటది గేట్ అనేది. మనం ఏంటి సోర్స్ లెవెల్ చెక్ చేస్తాం. చూసారా, ఇక్కడ క్లస్టర్ నేమ్ ఉండదు అనమాట, ఎందుకంటే ఇది క్లౌడ్ కనెక్షన్ కాబట్టి. అలానే యూజర్స్, ఇంకొకటి లోకస్ వేర్ హౌస్, ఈ రెండు చేసిన తర్వాత యూజర్స్ ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్, ఐ థింక్ లేక్ హౌస్ నాట్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ ఒకటి చూద్దాం. సో ఆర్గనైజేషన్ ఓకే చూడండి. సో ఇలా మీరు లేక్ హౌస్, వేర్ హౌస్ అన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా రకాల కనెక్షన్స్ ఉంటాయి కదా, అంటే ఇదంటే జస్ట్ డెమోన్స్ట్రేషన్ పర్పస్ నేను 4 కనెక్షన్స్ క్రియేట్ చేశాను. సో బట్ రియల్ టైంలో చాలా ఉంటాయి కాబట్టి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆన్ ప్రిమిసెస్ కనెక్షన్స్ ఓన్లీ 2 ఉన్నాయి. అదే క్లౌడ్ కనెక్షన్స్ ఓన్లీ 2 ఉన్నాయి. ఆల్ కనెక్షన్స్ అంటే మొత్తం 4 ఉన్నాయి అన్నమాట. ఓకే, మీరు స్టేటస్లో కూడా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అన్నీ కూడా ఆన్లైన్ స్టేటస్లో ఉన్నాయి. ఫర్ టైమింగ్ యూజర్స్ అనేవాళ్ళు ఒకళ్ళే ఉన్నారనమాట. మీరు మేనేజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్కి మేనేజ్ చేస్తూ ఇలా ఒక్కళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ రీషేరింగ్, ఓనర్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, ఇచ్చేసాను అనమాట. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనమైతే షేర్ చేసాము. కనెక్షన్స్ అనేది లోడ్ అవుతుంది. ఇది ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది అనమాట, మళ్ళీ మామూలుగా బ్యాక్ నార్మల్గా రావడానికి. ఓకే, దాట్స్ ఇట్. చూడొచ్చు ఇక్కడ యూజర్స్ ఎవరెవరు ఉన్నారు. సో 2 యూజర్స్ ఉన్నారు అనమాట. అలానే మీరు సెట్టింగ్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ కనెక్షన్ నేమ్ ఏంటిది, అండ్ కనెక్షన్ ఐడి, కనెక్షన్ టైప్ ఏంటిది, అండ్ డేటా సోర్స్ పాత్ ఏంటిది, ఇలా అన్నీ ఉంటాయి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు క్రియేట్ చేసే ప్రతి కనెక్షన్కి ఒక ఐడి ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు క్రియేట్ చేసే ప్రతి కనెక్షన్కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడి మీరు డైనమికల్గా ఫెచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటనేది కూడా నేను డిప్లాయ్మెంట్ పైప్లైన్స్లో మీకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్స్లో ఎలా ఇచ్చాము ఏంటి అని చెప్తాను ప్రతి కనెక్షన్కి. ఓకే, సో ఈవెన్ మీరు ఇక్కడ సీక్వెల్ కూడా తీసుకోవచ్చు. చూడండి, కనెక్షన్ ఐడి వచ్చేసిన ఒక్కొక్క కనెక్షన్కి ఒక్కొక్క ఐడి జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ కనెక్షన్స్ అన్ని ఎలా మెయింటైన్ చేస్తాం, ఎవరెవరు ఉన్నారు ఏమంటే, మనకి ఫ్యాబ్రిక్ రెస్ట్ ఏపీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ రెస్ట్ ఏపీ, సో స్టేపీ డాక్యుమెంటేషన్ ఇక్కడ కోర్ సెక్షన్లో మనకి కనెక్షన్స్ గురించి డీటెయిల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కోర్ ఉంది కదా. సో కనెక్షన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. లిస్ట్ కనెక్షన్స్. ఓకే, లిస్ట్ కనెక్షన్స్ ఏంటంటే మనకి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో అన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది శాంపిల్ డాక్యుమెంటేషన్ అనమాట. సో ప్రైవసీ లెవెల్ ఏంటి, గేట్ వే ఏంటి, కనెక్షన్ టైప్ ఏంటిది, కనెక్షన్ డీటెయిల్స్, A to Z మీకు సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ రెస్ట్ ఏపీ డాక్యుమెంటేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈవెన్ గేట్వేస్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఏంటి అనేది, అండ్ సో ఆన్లో ఉందా, స్టేటస్ ఏంటిది, వర్షన్ ఏంటిది, ఎనేబుల్ అయిందా, డిజేబుల్ అయిందా, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటున్నాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. సో మీరు కూడా సో రియల్ టైంలో మనం ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేయాలి, అట్లీస్ట్ పర్సనల్ ల్యాప్టాప్లో మీరైతే ఎక్స్పెరిమెంట్ చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.